అరే ఫ్రెండ్స్, అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. అదేంటంటే ఉన్నట్టుండి మా సిటీ మొత్తం జాంబీస్తో నిండిపోయింది. నిన్న నైట్ వరకు బాగానే ఉండే కదా, ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా జాంబీస్ లాగా మారిపోయారు. అసలు ఎందుకు ఇలా మారిపోయారో ఏమీ అర్థం కావట్లేదు. నేనేంటంటే ఒక చిన్న బ్యాగ్ వేసుకొని అక్కడ ఇక్కడ తిరుగుతున్నాను. నాలాంటి వారు ఎవరైనా సరే కనిపిస్తారేమో అని, నాకు హెల్ప్ చేస్తారేమో అని, కానీ ఒక్కరు కూడా కనిపించట్లేదు. మార్నింగ్ లేచి చూసేసరికి ఇదంతా జరిగింది. వీళ్ళ నుంచి నేను ఎదుర్కోవాలంటే నా దగ్గర ఎలాంటి వెపన్ లేదు. ముందుగా నేనేంటంటే ఏదైనా వెపన్ అయితే సంపాదించుకోవాలి. ఓకే, ఇక్కడ మనకు ఈ జాంబీస్ అయితే ఉన్నాయి కదా, వీటిని కనుక మనం అటాక్ చేసామనుకో అప్పుడు మనకు వీళ్ళ దగ్గర నుంచి ఏదైనా కొంచెం లూట్ వస్తుంది. దాంతో మనకు కొన్ని రిసోర్సెస్ అయితే దొరుకుతాయి. వాటితో మనం ఏదైనా వెపన్ని రెడీ చేసుకోవాలనుకుంటే రెడీ చేసుకోవచ్చు. అయితే మీరు ఒకసారి ఇక్కడ కింద చూడండి. నా స్టామినా, నేను ఎక్కువగా ఉరికాననుకో అప్పుడు నా స్టామినా మొత్తం అయిపోతుంది. దాంతో పాటుగా నాకు బాగా దాహం వేస్తుంది కాబట్టి మంచి ఫిల్టర్ నీళ్ళైతే తాగాలి. దాంతో పాటుగా ఫుడ్ కూడా ఉండాలి. అలాగే ఈ జాంబీస్ ఉన్నాయి కదా, వీటితో నేను తప్పించుకోవాలి. ఇవి గనుక నన్ను పూర్తిగా కొరికేశాయా అప్పుడు నేను కూడా జాంబీ లాగా మారిపోతాను. లేదు లేదు, అదేంటంటే ముందుగా నాకు రీసోర్సెస్ కావాలి. ఈ జాంబీల నుంచి నేను తప్పించుకోవాలి. దానికోసం నేను ఒక మంచి షెల్టర్ని ప్రిపేర్ చేసుకోవాలి. నా ఇంటి దగ్గర నేను షెల్టర్ని ప్రిపేర్ చేసుకుందామని అనుకున్నాను మార్నింగ్. కానీ ఏంటంటే నేను ఎక్కడ ప్రిపేర్ చేసుకున్నా కూడా ఏదో ఒక సైడ్ నుంచి జాంబీస్ వస్తూనే ఉన్నాయి. అలాగే ఇది సిటీ ఏరియా కదా, చాలా జాంబీస్ వస్తున్నాయి. ఒకసారి చూడండి, ఇక్కడ ఇన్నిగన జాంబీస్ ఉంటే నేను ఎలా కొడతాను? నా దగ్గర కనీసం ఏదైనా ఒక చిన్న వెపన్ ఉన్నా బాగుండేది. ఇదిగో చూస్తున్నారు కదా, ఒకేసారి మూడు జాంబీస్ అయితే అటాక్ చేస్తున్నాయి. ఓకే, అరే గైస్ చూడండి, అదేంటంటే నా దగ్గర ఎక్కువగా ఆహారం అయితే లేదు. అందుకోసం ముందు నేను ఆహారం కూడా వెతుక్కోవాలి. దానికోసం మా సిటీలో సూపర్ మార్కెట్స్ ఉంటాయి కదా, వాటి దగ్గరికి వెళ్ళాలి ఫ్రెండ్స్. అక్కడ మనకేంటంటే ఆ సూపర్ మార్కెట్లో ఏమైనా సరే ఐటమ్స్ దొరుకుతాయి కదా, వాటిని మనం తెచ్చుకోవచ్చు. అంటే చిప్స్ కానీ ఇంకా కూల్ డ్రింక్స్, వాటర్ బాటిల్స్ ఇలాంటివి అనమాట. ఓకే, నాకు వీళ్ళ దగ్గర కొన్ని రిసోర్సెస్ దొరుకుతున్నాయి కదా. ఇక్కడ చుట్టుపక్కల జాంబీస్ అయితే లేవు కదా. ఓకే, ఎందుకంటే ఫ్రెండ్స్ మనకు నా బ్యాగ్లో ఏమేమి రిసోర్స్ ఉన్నాయో నేనైతే చూద్దాం అనుకుంటున్నాను. ఓకే, నాకు 2 ఆల్కహాల్స్ దొరికాయి, అండ్ అలాగే 6 బ్యాటరీలు, అండ్ అలాగే ఇంకా బాటిళ్ళు, క్లాత్లు. ఓకే, ఇలాంటివి కొన్ని అయితే దొరికినాయి ఫ్రెండ్స్. వీటితో మనం ఏంటంటే వేరే అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం బ్యాండేజ్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. అంటే మనకు జాంబీలు ఎక్కువగా కరుస్తాయి కదా, కరిచినప్పుడు మనకు ఎక్కువగా గాయం కావద్దు అనుకుంటే మనం దాన్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ అలాగే క్యాంప్ ఫైర్ అయితే ఉండాలి మనం ఫుడ్ని ప్రిపేర్ చేసుకునేందుకు. వామ్మో, ఇది చూడండి ఎంత అగ్రెసివ్గా ఉందో. ఓకే, దీన్ని కొట్టిన తర్వాత నేను ఏంటంటే ఏదైనా ఒక వెపన్ వస్తుందేమో నేను రెడీ చేసుకోవడానికి ట్రై చేస్తాను. అరే ఏంటబ్బా ఇంతగానో హార్డ్గా ఉన్నాయి ఇవి. అమ్మా, ఇప్పుడు చచ్చింది ఇది. ఓకే, దీని దగ్గర 2 రిసోర్సెస్ అయితే దొరికాయి. ఇంకా చుట్టుపక్కల చూస్తుంటే చాలా జాంబీస్ అయితే ఉన్నట్టున్నాయి. పదండి ఫ్రెండ్స్, అదేంటంటే నేను ఇక్కడ నిల్చుంటాను. ఇన్వెంటరీ ఓపెన్ చేసేసి మనకి ఏమైనా వస్తాయేమో చూద్దాము. అమ్మయ్య ఫ్రెండ్స్, ఫైనల్లీ నేను ఏంటంటే ఒక కత్తిని అయితే రెడీ చేసుకున్నాను. అండ్ దాంతో పాటుగా మనం ఫైర్ కీసలు ఉంటాయి కదా, అంటే మంటలవి. సో వాటిని కూడా మనం రెడీ చేసుకోవచ్చు అనమాట. ఓకే, నా దగ్గర కొన్ని రిసోర్సెస్ ఉన్నాయి కాబట్టి దాంతో ఒక దాన్ని అయితే రెడీ చేసుకున్నాను. అండ్ సప్రెన్సర్ అయితే ఉంది, ఇదేంటిదో. సో దీన్ని అయితే రెడీ చేసుకుందాం. అలాగే మనకు టెంట్ అయితే కావాలి మనం నిద్రపోవడం కోసము. అండ్ అలాగే చుట్టూ మనకు ఫెన్సింగ్ ఉండాలి, జాంబీస్ లోపలికి రాకుండా ఉండేందుకు. ఇక్కడ క్లీన్ వాటర్ కూడా మనకైతే వస్తుంది. కొన్ని మనకు ఐటమ్స్ అయితే దొరికాయి. కానీ ఫ్రెండ్స్ ముందుగా మనకి ఏంటంటే క్యాంప్ ఫైర్ అయితే ఉండాలి క్లీన్ వాటర్ రెడీ చేసుకోవాలంటే. కానీ నా దగ్గర ఏంటంటే ఇప్పుడు క్యాంప్ ఫైర్ కోసం మనకు ఇంకా కొన్ని రిసోర్సెస్ కావాలి ఫ్రెండ్స్. అప్పుడు మనం ఏంటంటే క్యాంప్ ఫైర్ని అయితే రెడీ చేసుకోవచ్చు. అంటే నాకు ఓకే కత్తి. ఓకే గైస్, ఇది చూడండి, మనం ఏంటంటే ఫైనల్లీ ఒక కత్తిని అయితే రెడీ చేసేసుకున్నాం. దీంతో ఈ జాంబీస్ని ఈజీగా ఎదుర్కోవచ్చు అనమాట. అప్పుడు మనకి ఏంటంటే వీటి నుంచి మంచిగా లూట్ వస్తుంది. దాన్ని మనం కలెక్ట్ చేసుకున్నామంటే క్యాంప్ ఫైర్ కూడా వస్తుండొచ్చు అనుకుంటా. అరే ఇక్కడ నాకు ఏంటంటే కొద్దిగా డ్యామేజ్ అయింది ఫ్రెండ్స్, నా హెల్త్ కొద్దిగా తగ్గుతుంది. సో పదండి, ఇక్కడ మనకు ఒక చిన్న బైక్ ఉంది కదా, దీన్ని తీసుకొని వెళ్దాము. కానీ ఫ్రెండ్స్ అదేంటంటే దీనికి ఫుల్గా మంటలు అయితే వస్తున్నాయి, అంటే పొగలు అయితే వస్తున్నాయి. సో ఇక్కడ మనం ఏంటంటే దీన్ని రిపేర్ చేసుకోవచ్చు, లేదనుకుంటే డిస్మాండిల్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఒకసారి రిపేర్ చేసుకోవడానికి ట్రై చేద్దాము. ఓకే, నా దగ్గర కొన్ని రిసోర్స్ అయితే ఉన్నట్టున్నాయి, దాంతో మనం దీన్ని రిపేర్ అయితే చేసేస్తున్నాం. అమ్మయ్య ఫ్రెండ్స్, ఫైనల్లీ మనకైతే ఫస్ట్ బైక్ అయితే దొరికిందనమాట.
పర్లేదు. అదేంటంటే మనం ఈ బైక్తో చాలా దూరం వరకైతే వెళ్ళొచ్చు. కానీ ఫ్రెండ్స్ అదేంటంటే నేను ఒకసారి మ్యాప్నైతే పెట్టుకుంటాను. అమ్మయ్య ఫ్రెండ్స్ మ్యాప్నైతే పెట్టేసుకున్నాను. ఒకసారి కింద మ్యాప్ కనిపిస్తుంది కదా, దాంట్లో చూడండి రెడ్ డాట్స్ అన్ని కూడా జాంబీస్ అనమాట. నాకైతే ఇక్కడ దగ్గరలో ఉందన్నమాట ఒక స్టోర్, దాని దగ్గరికి వెళ్దాం పదండి. ఇదాన్ని కూడా మనకి ఏంటంటే కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి ఈ బైక్ ని, ఎందుకంటే ఇందులో ఫ్యూయల్ కూడా అయిపోయే ఛాన్స్ ఉంటుంది. దాంతో పాటుగా జాంబీస్ గనుక దీన్ని అటాక్ చేసాయా అప్పుడు మళ్ళీ ఇది పాడైపోతుంది అనమాట. సో దీన్ని మళ్ళీ రిపేర్ చేసుకోవాలంటే మళ్ళీ చాలా టైం పడుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్లీ స్టోర్ దగ్గరికి అయితే వచ్చేసాను. కానీ ఏంటంటే అరే ఈ స్టోర్ ఏంటబ్బా ఓపెన్ అవ్వట్లేదు. ఓపెన్ అవ్వు. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికి స్టోర్ లోపలికి అయితే వచ్చేసాను. ఇందులో కొన్ని ఐటమ్స్ అయితే మనం లూట్ చేసేసుకుందాం. ఓకేనా, ఇక్కడ కూల్ డ్రింక్స్ అయితే మొత్తం డోర్స్ ఉన్నాయి కదా, వాటికి లాక్ ఉందన్నమాట. ఓకే, ఎలాగో ఒకలాగా కొన్ని ఐటమ్స్ అయితే లూట్ చేసేసుకున్నాను. కాకపోతే ఇదిగో చూడండి, మళ్ళీ ఇక్కడ ఒక జాంబీ ఉంది. ఇదిగో. ఓకే గైస్, అదేంటంటే ఇప్పుడు మనం చిన్నగా షెల్టర్ అయితే ప్రిపేర్ చేసుకుందాము. ఆ తర్వాత మనకి ఏంటంటే జాంబీస్ అయితే రావన్నమాట. అరే ఈ జాంబీ దగ్గర ఒక్క ఐటమ్ కూడా దొరకలేదు. ఇంకా కొన్ని జాంబీస్ అయితే మనం అటాక్ చేయాలి. అప్పుడు మనకు టెంట్ అయితే ఉంటుండొచ్చు. కానీ ఫ్రెండ్స్ నాకు ముందుగా వెపన్ అయితే కావాలి. ఒక్క నిమిషం, అదేంటంటే ఇక్కడ మనం వెపన్స్ని పర్చేస్ చేసుకోవచ్చు. సో అది వచ్చేసి ఇక్కడ అనమాట. సో పదండి, మనం ఏంటంటే అమ్యునేషన్ ఉంటుంది దాని దగ్గరికి అయితే వెళ్దాము. అక్కడ మనం వెపన్స్ని కొనుక్కోవచ్చు అనుకుంటా, కానీ నా దగ్గర డబ్బులు లేవు కదా. సో చూద్దాం గైస్, అక్కడికి వెళ్ళిన తర్వాత మొత్తానికైతే గన్నుల దాని దగ్గరికి అయితే వచ్చేసాము. కానీ ఫ్రెండ్స్ ఇది ఇంతకీ ఓపెన్ ఉందా లేదా నాకేం అర్థం కావట్లేదు. సో పదండి ఫ్రెండ్స్, లోపలికైతే వెళ్దాం. ఓకే, లోపలికి వచ్చేసాను. కాకపోతే ఇందులో ఒక పర్సన్ అయితే ఉన్నాడు. ఇతనేంటి ఇంకా జాంబీ లాగా మారిపోలేదు. అంటే ఇందులో ఉన్నట్టుగా జాంబీస్కి అయితే తెలియదు కదా, అందుకే అనుకుంటా. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్లీ ఒక వెపన్ అయితే పర్చేస్ చేశాను. కాకపోతే అరే ఈ జాంబీ ఎక్కడి నుంచి వచ్చిందబ్బా. అరే ఫ్రెండ్స్ ఒక్కసారి చూడండి, అదేంటంటే నేను వెపన్ అయితే కొన్నాను కదా, దీంట్లో వచ్చేసి టోటల్గా 1000 బుల్లెట్స్ అయితే తీసుకున్నాను. ఒకసారి చూడండి, ఆర్మర్ జాంబీ ఇది. వామ్మో గాయ్స్, అదేంటంటే ఇది చాలా డేంజరస్. అరే ఇది ఇంకా చావలేదేంటి? అరే ఎన్నిసార్లు కొట్టాలబ్బా దీనికి, చేస్తుందా చావది ఇది? అరే గైస్ ఇది చావట్లేదు. అరే ఏంటబ్బా అది అంత డేంజర్గా ఉంది. అదిగో చూడండి, నేను ఆల్రెడీ బుల్లెట్స్ ఎడ్డుకు కూడా కొట్టాను, అయినా కానీ అది చావట్లేదు. అరే పదండి. ఒక్క నిమిషం గైస్, మనం చుట్టుపక్కల ఎక్కడైనా సరే ఒక షెల్టర్ని అయితే ప్రిపేర్ చేసుకుందాము. ఓకే, ఇక్కడ అమ్మయ్య నాకు ఒక మంచి ప్లేస్ అయితే దొరికింది గైస్. అదేంటంటే మనం ఓకే దీనిపైనకైతే వెళ్దాం పదండి. నాకు తెలిసి దీనిపైన మనం ఎక్కడైనా సరే దాక్కోవచ్చు అనుకుంటా. సో నేనైతే ట్రై చేస్తున్నాను. ఓకే ఫైనల్లీ మనం ఒక రూఫ్ పైనకైతే వచ్చేసాము. ఇక్కడికి జాంబీస్ వస్తాయని నాకు తెలిసి 100% రావేమనుకుంటున్నాను. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మనం టెంట్ని పెట్టుకోవడానికి సరిగ్గా ఉంటుందంటారా? కానీ ఇది మొత్తం సిటీ కదా, సిటీలో ఉన్న చాలా మంది జాంబీస్ లాగా మారిపోయారు. అంటే మనకు చాలా మంది అటాక్స్ అయితే చేయడానికి వస్తారనమాట. ఇక్కడ నాకు సేఫ్ కాదేమో అనిపిస్తుంది, కానీ పర్లేదు. మనం ఏంటంటే ఒక టెంట్ని అయితే ఏర్పాటు చేసుకుందాం ముందుగా. సో ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నేను టెంట్ని అయితే ఏర్పాటు చేసిస్తున్నాను. అండ్ టెంట్ అయితే వచ్చింది. అండ్ ఇప్పుడు టైం చూస్తుంటే దగ్గర 3 PM అయితే అవుతుంది. ఓకే, మనకు నైట్ టైం కల్లా మనకు ఫుడ్ అయితే కావాలి ఫ్రెండ్స్. ఫుడ్ కావాలంటే ముందుగా మనకి ఏంటంటే క్యాంప్ ఫైర్ అయితే కావాలి. అబ్బా చాలా అంటే చాలా పెద్ద ప్రాబ్లం అయితే వచ్చింది కదా. క్యాంప్ ఫైర్ కావాలంటే ముందుగా మనం ఏంటంటే కొన్ని జాంబీస్ని అయితే లేపేయాలి. నేను టోటల్గా 1000 బుల్లెట్స్ అయితే తీసుకున్నాను కదా, అందులో వచ్చేసి 80 బుల్లెట్స్ అయితే ఆల్రెడీ యూజ్ చేసేసాను. కానీ ఫ్రెండ్స్ 1000 ఉన్నాయి కాబట్టి పర్లేదు అనుకుంటా. ఓకే అర్రే గైస్, మొత్తం 3 ఆర్మర్డ్ జాంబీస్లు అయితే వచ్చాయి. అబ్బా పదండి. ఇప్పుడు మనం ఏంటంటే ఇక్కడ క్యాంప్ ఫైర్ అయితే సెట్ చేసేసుకుందాము. అప్పుడు మనం ఫుడ్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. అమ్మయ్య ఫ్రెండ్స్, క్యాంప్ ఫైర్ని అయితే పెట్టుకోవచ్చు. కానీ ఫ్రెండ్స్ అదేంటంటే సిటీలో ఉన్నామనుకో, నాకు తెలిసి ఖచ్చితంగా చాలా జాంబీస్ అయితే వస్తాయి. ఎందుకంటే మ్యాప్లో చూడండి చాలా జాంబీస్ అయితే కనిపిస్తున్నాయి చుట్టుపక్కల. లేకపోతే ఫ్రెండ్స్ అదేంటంటే ఇక్కడ ఈ టెంట్ ఉంది కదా, దీన్ని తీసేసుకుందామా? ఓకే దీన్ని అయితే తీసేసుకుందాము. మనం వేరే ప్లేస్ని అయితే వెతుకుదాం. ఓకేనా, నైట్ అయ్యేలోపు వేరే ప్లేస్ని అయితే వెతకాలి. దాంతో పాటుగా నాకు ఫుడ్ అయితే లేదనమాట, మెయిన్ ఇంపార్టెంట్ ఫుడ్. సో అదే లేదు, అందుకే నేను ఏంటంటే ఒక స్టోర్ దగ్గరికి అయితే వెళ్దాం అనుకుంటున్నాను. అమ్మయ్య మొత్తానికి ఏదో ఒకలాగా ఆర్మర్ జాంబీస్ నుంచి అయితే తప్పించుకున్నాను. ఓకే దీన్ని అయితే ఎక్కువగా డ్యామేజ్ అయితే చేసుకోవద్దు. ఒకవేళ డ్యామేజ్ చేసుకున్నామంటే అర్రే గైస్ అర్రే ఓకే డ్యామేజ్ చేసుకున్నామంటే ఖచ్చితంగా మన దగ్గర అయితే ఈ వెహికల్ ఒకటి ఉంది కదా, ఇదైతే పోతుంది అనమాట. అండ్ కాకపోతే దీంట్లో ఫ్యూయల్ అయిపోతున్నట్టుగా అనిపిస్తుంది నాకైతే. కానీ ఫ్రెండ్స్ అదేంటంటే నాకు బ్యాండేజ్లు అయితే కావాలి. నా దగ్గర ఎక్కువగా హెల్త్ లేదు, నాకు బాగా దెబ్బలు తగిలాయి. అబ్బా నేను అనుకున్నట్టుగానే ఇందులో ఫ్యూయల్ అయితే అయిపోయింది. అబ్బా అరే ఏంటిది, దగ్గరలో పెట్రోల్ బంక్ కూడా ఉన్నా బాగుండేది. అబ్బా రే షట్,
ఇది ఇక్కడే ఆగిపోవాలా? ఇంకా కొంచెం ఉంటే మనం ఏంటంటే స్టోర్ దగ్గరికి వెళ్ళే వాళ్ళము. రోడ్డు పైన ఒక్క వెహికల్ కూడా కనిపించట్లేదేంటి? ఒక్క వెహికల్ ఉన్నా కూడా బాగుండేది. ఆ వెహికల్ మన దగ్గర రిసోర్సెస్ ఉన్నాయో లేదో కానీ మనం రిపేర్ చేసుకొని దాన్నైతే నడిపించే వాళ్ళము. వామ్మో, ఈ ఆర్మర్ జాంబీస్ ఏంటి ఇక్కడ ఫుడ్ ఉన్న దగ్గరనే ఉంటున్నాయి. ఇక్కడ ఫ్యూయల్ స్టేషన్ అయితే ఉంది కానీ నా బైక్ ఏమో అక్కడ ఆగిపోయింది అనమాట. సో ఇప్పుడు నాకు ఒక్క వెహికల్ అయినా కావాలి గైస్. ఇంతకుముందు నా దగ్గర ఒక వెహికల్ ఉండే కాబట్టి ఎక్కడికి పడితే అక్కడికి ఈజీగా అయితే వెళ్ళగలిగాము. నాకైతే ఫుల్గా ఆకలిస్తుంది, దాంతో పాటుగా హెల్త్ అయితే లేదు. సో ఇక్కడ ఎక్కడైనా సరే జాంబీస్కి దొరకకుండా పైన అయితే దాక్కోవాలి. అమ్మయ్య ఫ్రెండ్స్, ఫైనల్లీ లోపలైతే దాక్కున్నాను. అరే ఓరి దేవుడా, ఇదేంటిది? ఇక్కడ నుంచి అయినా సరే వస్తుంది ఇది. సో ఇక్కడ ఇంకోటి రేకులది ఉంది కదా, ఇది కొంచెం స్ట్రాంగ్ అనుకుంటా. దాని లోపలికి వెళ్దాం పదండి. అమ్మయ్య ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి ఇందు లోపలికైతే దాక్కున్నాను. నాకు తెలిసి అది ఇందులోకి రాదనుకుంటున్నాను. వస్తే మాత్రం చాలా ప్రాబ్లం అవుతుంది. అరే గైస్, వస్తుంది. అరే ఏంటిది? నేను ఇప్పుడు ఎలా వీటి నుంచి తప్పించుకోవాలి ఏమీ అర్థం కావట్లేదు. అమ్మయ్య, జస్ట్ మిస్ గైస్, లేకపోతే అయిపోతుంటే. సో పదండి. ఈ ఆర్మర్ జాంబీస్ అంటే ఇంతగానో అగ్రెసివ్గా ఉన్నాయి. ఇక్కడ నా దగ్గర ఇన్వెంటరీలో ఉన్న ఐటమ్స్ చెక్ చేసుకుందాం అనుకుంటే కూడా చెక్ చేయనివ్వట్లేదు. నాకైతే హెల్త్ ఎక్కువగా లేదు. అరే ఫ్రెండ్స్, నా దగ్గర ఒక మంచి ఐడియా ఉంది. అదేంటంటే నా ఇన్వెంటరీలో ఇక్కడ ఓకే గేట్ కదా. ఓకే గైస్, నేనేంటంటే గేట్ని అయితే రెడీ చేసుకుంటున్నాను. అండ్ చూద్దాం, దీన్ని ఏంటంటే మనం సెలెక్ట్ చేసుకుందాము. ఈ గేట్ని వచ్చేసి మనం ఏంటంటే ఇక్కడ ఎక్కడైనా సరే పెట్టచ్చు. ఓకే, ఇక్కడ పెడదాం గైస్. అరే జాంబీ రాకముందే పెట్టేసేయాలి. అబ్బా జాంబీ, అర్రే గైస్, అర్రే ఈ జాంబీ అంటబ్బా ఇంత తొందరగా వచ్చి నాకైతే అటాక్స్ చేస్తూనే ఉంది. అరే అదేంటంటే దీన్ని మనం గన్ను ఉంది కదా, గన్నుతో కాల్చి పడేద్దాం గైస్. కానీ ఏంటంటే ఇది ఆర్మర్డ్ జాంబీ కదా. అబ్బా అక్కడ గేట్ పెట్టాం కదా, గేట్ని అయితే కలెక్ట్ చేసుకోవాలి. పదండి, ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోదాము. అమ్మయ్య ఫ్రెండ్స్, ఇది చూడండి, ఫైనలీ ఎలాగో ఒకలాగా వాళ్ళనైతే సెట్ చేసేసుకున్నాను. ఇప్పుడైతే ఫుల్గా చీకట్ అవుతుంది. సో వీడి దగ్గర ఏమైనా లూట్ ఉందా? ఓకే, ఒక జాంబీ వచ్చిందనమాట ఈ వాళ్ళని సెట్ చేసుకునేటప్పుడు. అయినా పర్లేదు గైస్, అక్కడ వాల్ సెట్ చేసాం. అండ్ మనం వచ్చేసి ఇక్కడైతే ఉండొచ్చు అనమాట. సో ముందుగా మనం ఏంటంటే ఈ బిల్డింగ్ కాదు, ఇక్కడ యువతల వైపు ఉంది కదా, ఇది కొంచెం పెద్దగా ఉందన్నమాట. సో దీని నుంచి ఇంకా పైనకి వెళ్ళొచ్చేమో చూద్దాము. అక్కడ వాళ్ళనైతే పెట్టేసాం కదా, కొంచెం సేఫ్గా అయితే ఉండొచ్చు. అమ్మయ్య ఫ్రెండ్స్, ఫైనల్లీ ఇక్కడికైతే వచ్చేసాం. ఇక్కడ నాకు తెలిసి సేఫ్ అనుకుంటా. ఇక్కడ మనం టెంట్ని అయితే ఏర్పాటు చేసుకొని ఇక్కడే నిద్రపోవాలి. ఇదిగో చూస్తున్నారు కదా, ఇప్పుడు చూస్తుంటే నైట్ అయితే అవుతుంది. ఈ రోజు నైట్ ఎలాగైనా సరే ఇక్కడ సర్వైవ్ అయిపోవాలి. ఓకే, ఇన్వెంటరీ అయితే ఓపెన్ చేసిద్దాం. ముందుగా మనకు ఫుడ్ అయితే కావాలి కదా. సో ఫుడ్ కావాలంటే మనకి ఏంటంటే ఓకే క్యాంప్ ఫైర్ అయితే కావాలి. సో క్యాంప్ ఫైర్ని అయితే ప్రిపేర్ చేసేసుకుందాం. అండ్ దీన్ని ఏంటంటే ఇక్కడ సెంటర్లో పెట్టేద్దాం, సరిపోతుంది. ఇప్పుడు మనం ఏంటంటే మీట్ని అయితే ప్రిపేర్ చేసుకుందాం గైస్. ఓకే, ఇక్కడ నేను మీట్ని అయితే ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. మొత్తం 3 అయితే వచ్చాయి. దీన్ని మనం ఏంటంటే తినొచ్చు అనమాట. సో కొద్దిగా తింటున్నాను. సో చూద్దాం గైస్, అదేంటంటే నాకు ఖచ్చితంగా హంగర్ లైన్ అయితే ఇంక్రీజ్ అవుతుండొచ్చు అనుకుంటా. నాకు బ్యాండేజీలు అయితే కావాలి, ఎందుకంటే అవి నాకు చాలా ఖర్చాయి. ఇంకా కొంచెం ఉంటే నేను కూడా జాంబీలాగా మారిపోతానేమో అని భయం వేస్తుంది. లేదు, ఒకసారి మనం ఏంటంటే ఇందులో నిద్రపోదాం, ఎందుకంటే బాగా నైట్ అయిపోయింది కదా. ఓకే, ఫైనల్లీ మార్నింగ్ అయింది గైస్. ఈరోజు ఎలాగైనా సరే నేను కొన్ని బ్యాండేజెస్ని అయితే కలెక్ట్ చేసుకోవాలి. నా కింద వచ్చేసి చాలా అంటే చాలా జాంబీస్ అయితే ఉన్నాయి. ఒకసారి మీరు చూస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు. అబ్బా అరే గైస్, ఏంటిది? కరెక్ట్గా నేను వాటి దగ్గరే పడ్డాను. సో పదండి. అబ్బా ఇవి నాకు సరిగ్గా పైకి కూడా లేవనివ్వట్లేదు. ఓకే గాయస్, ఒక్క నిమిషం ఆగండి. అదేంటంటే ఇక్కడ చాలా జాంబీస్ ఉన్నాయి కదా, మనకు చాలా రిసోర్సెస్ అయితే దొరుకుతాయి. ఖచ్చితంగా ఒక్క బ్యాండేజ్ అయినా సరే దొరుకుతుందేమో అనుకుంటున్నాను. కానీ ఫ్రెండ్స్, నా దగ్గర ఏంటంటే పిస్తోల్ ఉంది. ఈ పిస్తోల్తో మనం ఎన్నిటిని కొట్టగలమో ఏంటో కరెక్ట్గా హెడ్కి చూసుకొని షూటింగ్ అయితే చేసేయాలి. ఓకే, కానీ ఫ్రెండ్స్ ఇది ఒక్క ఆర్మర్ జాంబీ లేకపోతే బాగుండేది. ఇది ఎందుకంటే ఎన్నిసార్లు చంపినా కూడా మళ్ళీ లేస్తుంది అనమాట. సో ఇక్కడ ఇవన్నీ కూడా నార్మల్ జాంబీస్ అయితే ఉన్నాయి. వీటన్నిటినైతే ఫాస్ట్గా అటాక్ చేసేద్దాము. అండ్ అలాగే ఆర్మర్ జాంబీ ఉంది కదా, దానికైతే దొరకొద్దు అనమాట. సో తర్వాత మనం ఏంటంటే వీటన్నిటినైతే లూట్ చేసుకోవచ్చు. ఫైనలీ ఎలాగో ఒకలాగా కష్టపడి కొన్ని మంచి నీళ్ళనైతే రెడీ చేసేసుకున్నాను. అండ్ ఇప్పుడు మళ్ళీ నా హెల్త్ అయితే పెరిగిందనమాట. సో ఫైనల్లీ ఫ్రెండ్స్, మనమైతే సర్వైవ్ అవుతున్నాము, పర్లేదు. కానీ ఫ్రెండ్స్, ఈరోజు ఎలాగైనా సరే మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి. సిటీలో చాలా జాంబీస్ అయితే ఉంటున్నాయి కదా, అదేంటంటే మనం ఫారెస్ట్ ఏరియాకి అయితే వెళ్దాం. నాకు తెలిసి అక్కడ జాంబీస్ అయితే ఎక్కువగా ఉండకుండొచ్చు. ఓకే, ఇక్కడ ఉన్న ఈ టెంట్ని అయితే తీసేసుకుందాం. దాంతోపాటుగా ఇక్కడ ఫైర్ ఉంది కదా, సో దీన్ని కూడా తీసేసుకుందాం. ఓకే, క్యాంప్ ఫైర్ని కూడా తీసేసుకున్నాను. అండ్ ఇంకోటి, ఇక్కడ మనం ఒక వాల్ని పెట్టాం కదా, దాన్ని కూడా తీసుకుందాం, ఎందుకంటే అది మనకు వేరే దగ్గర అయినా సరే యూజ్ అవుతుంది అనమాట. సో ఓకే పదండి గైస్,
ఫైనల్లీ మనం ఏంటంటే ఇక్కడ చాలా జాంబీస్ని అయితే కొట్టాం కదా, వీటి దగ్గర చాలా లూట్ అయితే ఉంది, కానీ నేను లూట్ చేసుకోలేదు. లూట్ చేసుకుందామంటే ఓరి దేవుడా, అదేంటంటే ఒక్కసారి చూడండి ఎన్ని జాంబీస్ వస్తున్నాయో, సరిగ్గా లూట్ చేసుకొని ఇవ్వట్లేదు అబ్బా. ఇక్కడ చాలా రిసోర్సెస్ అయితే దొరుకుతాయి, కానీ ఏంటంటే ఇవి సరిగ్గా లూట్ చేసుకొని ఇవ్వట్లేదు కదా. ఒక్కసారి చూడండి గైస్, చూస్తే మీరే ఖచ్చితంగా షాక్ అవుతారు. అయితే ఫ్రెండ్స్, నేను అప్పటి నుంచి మీకు అడగలేదు కదా, నేను ఇందులో బాగా సర్వైవ్ అవ్వాలంటే మీరు వీడియోని ఇంకా లైక్ చేయకపోతే ఫాస్ట్గా వీడియోకైతే ఒక 1000 లైక్స్ని అయితే కంప్లీట్ చేసేసేయండి. అండ్ అలాగే ఫ్రాంక్లిన్ సూపర్ అని కామెంట్ చేయండి, ఎందుకంటే నేను సూపర్గా ఉంటేనే కదా వీటన్నిటి మధ్యలో నేనైతే సర్వైవ్ అవ్వగలను. ఓకే, అదేంటంటే ఫ్రెండ్స్, నాకు ఒక మంచి ఐడియా వచ్చింది. ఇక్కడ ఈ ఆర్మర్ జాంబీస్ ఉన్నాయి కదా, ఇవైతే ఫాస్ట్గా వస్తున్నాయి. వీటికి కొట్టిన తర్వాత అవి కొద్దిసేపు కింద పడుకుంటాయి కదా, అప్పట్లోపు మనం ఏంటంటే లూట్ చేసుకోవచ్చు అనమాట. ఇంతకుముందు ఒకటే ఆర్మర్ జాంబీ ఉండే, ఇప్పుడేమో 2 వచ్చేసాయి. నేను ఎలాగైనా సరే ఈ సిటీని వదిలేసి అడవి ప్రాంతంలోకి అయితే వెళ్ళాలి. ఓకే, పదండి. అర్రే గైస్, అమ్మయ్య, మన అదృష్టం బాగున్నట్టుంది. ఒకసారి ఇక్కడ చూడండి, అదేంటంటే ఇందులో ఒక బైక్ అయితే కనిపిస్తుంది, కానీ దాంట్లో ఎలా పెట్టారబ్బా వీళ్ళు? ఓకే, అంటే ఆ బైకు పాడవ్వకూడదని ఇందులో పెట్టినట్టున్నారు. సో ఇప్పుడు మనం ఏంటంటే లోపలికైతే వెళ్ళాలి. ఇక్కడ చుట్టుపక్కల గేట్ ఎక్కడైనా ఉందేమో చూద్దాము. చుట్టుపక్కల నాకు గేట్ ఎక్కడ కూడా కనిపించట్లేదు, కానీ దాంట్ లోపల ఎలా పెట్టారు, నాకు పైనకి ఎక్కడానికి కూడా రావట్లేదు. అబ్బా, జాంబీస్ ఉరుకుతొచ్చాయి గైస్. పదండి. అరే ఒక్క నిమిషం అండి, అదేంటంటే ముందు అక్కడ వెహికల్ కనిపిస్తుంది, నాకేంటంటే కార్ లాగా అనిపిస్తుంది. ఒక్క నిమిషం అండి గైస్. ఓకే, దీన్ని అయితే లేపేశాను. నాకు ఇంకా ఒకటి స్కోప్ గన్ ఉంటే బాగుండేది గైస్. సరే పదండి. అదేంటంటే ఇక్కడ ఒక వెహికల్ అయితే ఉన్నట్టుంది, చూస్తుంటే అది కారే అనుకుంటున్నాను. సూపర్ స్పోర్ట్స్ కార్ ఉంటుంది కదా, దాని టైప్లో ఉందన్నమాట. అమ్మయ్య ఫ్రెండ్స్, ఫైనల్లీ వెహికల్ అయితే దొరికింది. వెహికల్లో అయితే కూర్చున్నాను. అండ్ పర్లేదు గైస్, వెహికల్ అయితే బాగానే వెళ్తుంది, కానీ దీంట్లో ఫ్యూయల్ ఉంటుంది కదా, ఇది కూడా ఎప్పుడు అయిపోతుందో తెలియదు. మనం ఏంటంటే కొంచెం జాగ్రత్తగా వాడుకోవాలి. అండ్ దాంతో పాటుగా ఎక్కువగా డ్యామేజ్ అయితే చేయనివ్వద్దు. అమ్మయ్య ఫ్రెండ్స్, ఫైనల్లీ ఎలాగో ఒకలాగా ఫారెస్ట్ ఏరియాకి అయితే వచ్చేసాను. కాకపోతే ఏంటిది, ఫారెస్ట్ ఏరియాలో కూడా జాంబీస్ ఉన్నాయా? అరే, నేను ఉండవేమనుకున్నాను గైస్, ఎందుకంటే ఫారెస్ట్లో మనుషులు తిరగరు కదా, నేను ఉండవనుకున్నాను, కానీ ఇందులో కూడా జాంబీస్ అయితే ఉన్నట్టున్నాయి. సరే పదండి. అదేంటంటే ఫ్రెండ్స్, నా దగ్గర ఒక సూపర్ ఐడియా ఉంది. మనం ఏంటంటే ఫారెస్ట్ ఏరియాలోకి వచ్చాం కదా, ఇక్కడ మనం ఏదైనా ఒక ట్రీ హౌస్ని కట్టుకున్నాం అనుకో, అప్పుడు ఖచ్చితంగా మనం సేఫ్గా ఉండొచ్చు కదా. అమ్మయ్య ఫ్రెండ్స్, చాలాసేపు కష్టపడిన తర్వాత ఒక ట్రీ హౌస్ అయితే కట్టుకున్నాను. కాకపోతే ఇదిగో చూడండి, ఈ ఆర్మర్ జాంబీ ఏంటంటే అడవిలోకి కూడా వచ్చింది. వామో, ఇక్కడ కూడా జాంబీస్ లేవేమనుకున్నాను, కానీ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, చాలా జాంబీస్ అయితే ఉన్నాయి. నేను ట్రీ హౌస్ అయితే కట్టుకున్నాను కదా, అది వచ్చేసి ఇదిగో చూడండి, ఇక్కడ కట్టుకున్నాను. చాలా కట్టెల్ని తీసుకొచ్చేసాను, అవి కూడా చాలా పెద్ద కట్టెలు. ఇక్కడ చాలా ఎండిపోయిన చెట్లు ఉంటాయి కదా, వాటిని తీసుకొచ్చేసి వాటికి ఊడలు ఉంటాయి కదా, వాటి సాయంతో వాటికి తాళ్ళలాగా కట్టేశాను. సరే పదండి, ఇక్కడ చెట్టు కనిపిస్తుంది కదా, దీని సాయంతో నేను పైనకైతే ఎక్కేస్తాను. అమ్మయ్య, ఆల్ రైట్ గైస్, ఫైనల్లీ ట్రీ హౌస్ కట్టుకున్నాం కదా, దీనిపైనకైతే ఎక్కేసాను. ఒకసారి చుట్టుపక్కల చూడండి ఎన్ని జాంబీస్ తిరుగుతున్నాయో. సో ఇప్పుడు నేనేం చేద్దాం అనుకుంటున్నా అంటే వీటన్నిటినైతే లేపేస్తాను. నా దగ్గర కేవలం ఒకటే ఒక పిస్తోల్ ఉంది, ఇంకా మిగతా వేరే గన్నులు ఉంటే బాగుండేది. అంటే ఈ పిస్తోల్తో ఎంత గన్ను కొడతాను చెప్పండి, నా దగ్గర ఇంకేదైనా సరే అసలు ట్రిపుల్ కానీ SMG కానీ ఉండుంటే బాగుండేది గైస్. అబ్బా, అరే గైస్, కరెక్ట్ టైంలో ఏంటి నాకు ఈ బ్యాడ్ లక్, బుల్లెట్స్ అన్నీ అయిపోయాయి. అరే, నేను చాలా బుల్లెట్స్ తెచ్చుకున్నాను కదా, కానీ ఫ్రెండ్స్ అదేంటంటే 1 కాదు 2 కాదు, చాలా జాంబీస్ వస్తున్నాయి. దాంతో వచ్చేసి నేను ఫాస్ట్గా కాల్చాను, దాంతో బుల్లెట్స్ అన్నీ అయిపోయాయి. ఇప్పుడు నా దగ్గర ఏంటంటే కేవలం ఒక కత్తి మాత్రం ఉంది, కానీ ఇక్కడ రిసోర్సెస్ కలెక్ట్ చేసుకుందామంటే 1 కాదు 2 కాదు, చాలా జాంబీస్ అయితే వస్తున్నాయి. అండ్ దాంతో పాటుగా నాకు ఇప్పుడు క్యాంప్ ఫైర్ కూడా కావాలి. కొంచెం ప్యూర్ వాటర్ ఉంటుంది కదా, దాన్ని అయితే ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. సో నా దగ్గర వెహికల్ ఉంది కదా, పర్లేదు గైస్. ఇప్పుడు నా దగ్గర ఉన్న ఐడియా ఏంటంటే ఈ ట్రీ హౌస్ అయితే వర్క్ అవ్వదు, ఎందుకంటే మనం ప్రతిసారి కిందికి దిగాల్సి వస్తుంది. అందుకే ఇప్పుడు నేనేంటంటే ఒకటి గట్టు ప్రాంతానికి అయితే వెళ్దాం అనుకుంటున్నాను. అరే గైస్, ఇందులో కొంచెం ఫ్యూయల్ ఉండే, దాన్ని అయితే కొట్టించేసిస్తాను. అండ్ పదండి, ఇప్పుడు నా దగ్గర ఉన్న ప్లాన్ అయితే అమలు చేసిస్తాను. అదేంటంటే మనం ఒక పెద్ద గట్టు ప్రాంతానికి అయితే వెళ్దాం. అర్రే గైస్, ఒక్క నిమిషమా అండి, వెహికల్ తిరుగుతుంది. ఒక్కసారి చూడండి గైస్, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నాలాగే ఇంకా ఒకరు బ్రతుకుంటారని. కాకపోతే అందులో ఏముందబ్బా, వాళ్ళు అస్సలు ఆపట్లేదు. నాకు తెలిసి ఏదో కానీ వాళ్ళు ఇల్లీగల్ వర్క్ అయితే చేసి ఉంటారు. ఖచ్చితంగా వాళ్లకు ఈ జాంబీస్కి ఏదో కానీ లింక్ ఉంటుంది. అందుకే చూడండి వాళ్ళైతే ఆపట్లేదు. హలో, ఆపండి, వెహికల్ ఆపండి. అర్రే గైస్, అదిగో చూడండి, అస్సలు ఆపట్లేదు. నేను దీనికి అడ్డంగా ఉంచుతాను. అబ్బా, అర్రే గైస్, ఏంటిది,
నన్నే లోపలికి తోసేశారు. అబ్బా అరే ఏంటబ్బా, నా దగ్గర ఉన్న ఒకే ఒక వెహికల్ కూడా డ్యామేజ్ అయిపోయింది. ఖచ్చితంగా వాళ్లకు ఈ జాంబీస్కి ఏదో కానీ లింక్ ఉండే ఉంటది, అందుకే వాళ్ళైతే ఆపలేదు. వాళ్ళు ఖచ్చితంగా షాక్ అయి ఉంటారు. అందరూ జాంబీస్ అయిపోయారు కానీ వీడొక్కడు ఎందుకని జాంబీలాగా మారిపోలేదని. సో నేనైతే జాంబీ వైరస్ అయ్యింది కదా, దానికి నేను చాలా జాగ్రత్తగా ఉన్నాను. నేను దారిలోనే వెళ్తున్నాను, కానీ నాకేంటంటే ఒక్క వెహికల్ దొరికినా కూడా బాగుండేది. ఇక్కడ ఒక వెహికల్ అయితే ఉంది, కానీ ఏంటంటే ఇది మొత్తం పాడైపోయిందనమాట. అరే ఇదేంటి, నేను ఇంకా ఈ వెహికల్ని చూసుకోలేదు. ఇక్కడ ఒక వెహికల్ అయితే ఉంది, ఇది చూస్తుంటే చాలా ఫ్రెష్ వెహికల్ లాగా అనిపిస్తుంది గైస్. అంటే బీచ్లలో ఉంటాయి కదా ఇలాంటి వెహికల్సే. ఓకే, మనం ఏంటంటే ఈ వెహికల్తో చాలా సింపుల్గా సర్వైవ్ అయితే అవ్వచ్చు అనుకుంటా. చిన్న చిన్న రూట్స్ ఉంటాయి కదా దాంట్లో కూడా వెళ్ళొచ్చు గైస్. సో పదండి, మనం ఏంటంటే ఫాస్ట్గా సిటీలో ఉన్న చాలా ఎత్తైన మౌంటైన్ దగ్గరికి అయితే వెళ్దాము. అది వచ్చేసి ఇక్కడ కనిపిస్తుంది కదా మౌంట్ చిలాడ్. సో దీని దగ్గరికి అయితే వెళ్తున్నాను. అండ్ పైన మనం ఏంటంటే మంచిగా క్యాంపింగ్ అయితే వేసుకోవచ్చు. నాకు తెలిసి ఇది చాలా ఎత్తైన గట్టు కాబట్టి. అరే ఇంతకు ముందే కదా నేను పెట్రోల్ కొట్టించాను ఇందులో, ఇక్కడే ఆగిపోవాలా? అబ్బా ఏంటబ్బా అన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. నాకు తెలిసి ఇంత పెద్ద గట్టు పైనకి జాంబీస్ అయితే రావేమో అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మరే ఫ్రెండ్స్, లేదు నా వల్ల కాదు. చాలా అంటే చాలా సేపు కష్టపడి ఇదిగో చూడండి చాలా ఎత్తు పైనకైతే ఎక్కాను. అమ్మయ్యా, ఇదిగో చూడండి చాలా పైనకైతే వచ్చాను కదా. కానీ ఏంటంటే మ్యాప్లో ముందు కూడా జాంబీస్ ఉన్నట్టుగా చూపిస్తుంది, కానీ 1-2 ఉంటే మనం ఎలాగైనా సరే వాటిని డిఫీట్ అయితే చేయొచ్చు, ఎందుకంటే నా దగ్గర కత్తి ఉంది కదా. అరే నో గైస్, ఇదిగో చూడండి ఇది చాలా అంటే చాలా ఫాస్ట్గా ఉరుకుతొస్తుంది. అమ్మయ్యా, ప్రజెంట్ అయితే ఇక్కడ సేఫ్గా ఉండొచ్చు అనుకుంటున్నాను. కానీ ఎన్ని రోజులని చెప్పలేను, ఎందుకంటే నాకు వాటర్ కావాలి, దాంతోపాటుగా ఫుడ్ కూడా కావాలి. సో వాటర్ కావాలంటే అదిగో చూస్తున్నారు కదా చెరువు అక్కడ ఉందన్నమాట. అక్కడ నుంచి వాటర్ని తెచ్చుకొని దాన్ని వేడి చేసుకొని తాగాల్సి ఉంటుంది, లేకపోతే జాంబీస్ని చంపేస్తే రిసోర్సెస్ అయితే దొరుకుతాయి. కానీ చుట్టుపక్కల జాంబీస్ అయితే లేవు. సో ఈరోజు ఎలాగో ఒకలాగా సర్వైవ్ అయితే అవ్వచ్చు. ఇప్పుడు టైం చూస్తే 1 PM అయితే అవుతుందన్నమాట, ఇంకా చాలా టైం అయితే ఉంది. అమ్మయ్య ఫ్రెండ్స్, ఫైనల్లీ మళ్ళీ ఒకసారి కిందికి వెళ్ళి వచ్చేసాను. అండ్ చాలా జాంబీస్ని అయితే కిల్ చేసేసాను, దానివల్ల చాలా రిసోర్సెస్ అయితే దొరికాయి. ఇప్పుడు నేను ఏంటంటే ఇక్కడ ఒక చిన్న క్యాంపింగ్ అయితే సెట్ చేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే గట్టు పైన కదా, గట్టు పైన జాంబీస్ అయితే ఎక్కువగా లేవు. అదే గనక మనం కింద ఉంటే చుట్టూ చాలా జాంబీస్ ఉండేవి. ఒకవేళ ఇది గనక వర్క్ అవ్వకపోతే అప్పుడు మనం నీళ్ల పైన బేస్మెంట్ అయితే క్రియేట్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు నేను ముందుగా ఏంటంటే చుట్టూ కొన్ని వాల్స్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఫ్లోర్ అంతా కూడా సరిగ్గా లేదనమాట, సరిగ్గా ఉంటే నేను చాలా బాగా కట్టుకునేవాడిని. సో ఇక్కడ ఒకటైతే పెట్టేద్దాము. అండ్ ఇంకా ఒకటైతే కావాలి. సో ఇంకా ఒకటి వచ్చేసి ఇటువైపు ఇలా అయితే పెట్టేద్దాం. నా దగ్గర మొత్తం 8 అయితే ఉన్నాయి. ఈ 8తో మనం పర్ఫెక్ట్ అయితే క్రియేట్ చేయొచ్చు అనుకుంటున్నాను. అరే ఫ్రెండ్స్, ఇలా కడుతుండగానే ఇక్కడికైతే ఒక జాంబీ అయితే వచ్చిందనమాట. ఓకే ఇదిగో చూడండి, ప్రజెంట్ అయితే నేను ఒక రౌండ్ టైప్లో కట్టేశాను, కానీ ఏంటంటే కొద్దిగా మిస్టేక్ అయిందనమాట. కానీ పర్లేదు ఫ్రెండ్స్, ఇందులో మనం ఎలాగైనా సరే సర్వైవ్ అవ్వచ్చేమని అనుకుంటున్నాను. అండ్ ఇక్కడ మనం ఏంటంటే ఒక డోర్ అయితే పెట్టేద్దాం. ఓకేనా, ఇలా ఒక బేస్ని అయితే ఏర్పాటు చేసేసాను. అండ్ ఇక్కడ డోర్ కనిపిస్తుంది కదా, దీంతో మనం బయటకి అయితే వెళ్ళొచ్చు అనమాట. అండ్ బయట నుంచి లోపలికి కూడా రావచ్చు. నాకు తెలిసి జాంబీస్ అయితే ఆ డోర్ నుంచి రావేమో అని అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు మనం ఏంటంటే ఇక్కడ ఒక టెంట్ అయితే ఏర్పాటు చేసుకుందాము. ఓకే, టెంట్ వచ్చేసి ఇక్కడ పర్ఫెక్ట్ సెట్ అయిపోయింది. దాంతో పాటు ఇప్పుడు మనం ఏంటంటే క్యాంప్ ఫైర్ అయితే కావాలి మనకు. సో క్యాంప్ ఫైర్ని వచ్చేసి ఇక్కడైతే పెట్టేశాను. అండ్ దాంతో పాటుగా నా దగ్గర మీట్ అయితే ఉంది, కొద్దిగా ఫుడ్ అయితే తిందాము. అండ్ అలాగే మనం ఏంటంటే వాటర్ను కూడా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. సో కొద్దిగా వాటర్ని అయితే ప్రిపేర్ చేసుకుందాం. అండ్ నాకు హెల్త్ అంతా కూడా బాగుందన్నమాట. అమ్మయ్య ఫ్రెండ్స్, సక్సెస్ఫుల్గా 2 రోజులైతే కంప్లీట్ చేసేసాము. ఎలాగో ఒకలాగా ఇక్కడ చుట్టుపక్కల జాంబీస్ లేవు కాబట్టి సర్వైవ్ అయిపోయాను. కానీ మనకు రిసోర్సెస్ అయితే కావాలి కదా, అలా కావాలనుకున్న ప్రతిసారి మనం కిందికైతే వెళ్లాల్సి వస్తుంది. ఇంత పెద్ద గట్టి ఎక్కాలంటే మళ్ళీ స్టెమినా అయిపోతుంది. నెక్స్ట్ మనం ఏంటంటే ఈ బేస్ని అయితే వాటర్ పైన సెట్ చేయాలేమో అనుకుంటున్నాను. సో చూద్దాం ఫ్రెండ్స్, మీకు ఒకవేళ పార్ట్ 2 కావాలనుకుంటే పార్ట్ 2 అని కమెంట్ చేయండి. అండ్ అలాగే మీలో ఎవరైనా సరే ఇంకా ఇప్పటివరకు వీడియోని చూస్తూ లైక్ చేయకపోతే వెంటనే వీడియోని లైక్ చేసేసి ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీరు ప్రతిరోజు చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ ఇంకోటి మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు బై బాయ్.